ఇంటింటికి ఉచిత పంపు ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం. జల్ జీవన్ మిషన్ అన్నటువంటి ఇది పెట్టేసి దాదాపుగా 6-7 ఏళ్ళు అయిపోతుంది. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. అది ఇంకా ఆంధ్రప్రదేశ్లో 28 లక్షల దాకా ఇళ్ళకి కనెక్షన్ లేవట, కుళాయి కనెక్షన్. ఇది వాస్తవంగా వీధి కుళాయిల మీద ఆధారపడటం లేదా అస్సలు నీళ్లు లేని ప్రాంతాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి సరిహద్దులలో ఉన్నటువంటి అతి చిట్ట చివరి ప్రాంతానికి కూడా పైప్ లైన్ వేసి నీళ్ళు ఇచ్చారు. అతి చిట్ట చివరి ప్రాంతానికి కూడా కాశ్మీర్లో, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. అది అసలు దీని ఉద్దేశం. అదేదో రాజకీయంగా ఇంటింటికి పంపులని చెప్పేసి బిల్డప్ చేసుకోవడం కాదు. ఈ నిధులతో అద్భుతమైనటువంటి పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేరు ఉంది. కొల్లేరుకి తాగునీరు లేదు, ఈ బాటిల్ తీసుకెళ్ళి అమ్ముతారు. అట్లాంటి చోట్లకి ఇచ్చుకోవచ్చు. జనావాసాలు ఉన్న ప్రాంతాలు, అట్లా గిరిజన ప్రాంతాలకి ఏముంటాయి, అక్కడే తొట్లులాగా ఉంటాయి, వాటిట్లో నీళ్ళని అక్కడ ప్యూరిఫై చేసుకునేటువంటి సిస్టమ్. అక్కడ సురక్షితమైనటువంటి నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయొచ్చు. ప్రతి ఇంటికి కూడా కనెక్షన్ ఇవ్వచ్చు. ఆ రోజు రావాలి అంటే చిత్తశుద్ధితో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వమని చెప్పి. అది బాధ్యతాయుతంగా ప్రతి పల్లె ప్రాంతానికి, అట్లాగే ప్రతి గిరిజన ప్రాంతానికి, ప్రతి మత్స్యకారుల కుటుంబాలకి కూడా అందాలి. తద్వారా ఆ పథకపు స్ఫూర్తి ఆచరణకు రావాలని కోరుకుందాం.